రియంబర్స్మెంట్ విషయంలో రోజు ఈవెన్ బీఆర్ఎస్పీ కావచ్చు అందరూ ముట్టడించే కార్యక్రమాలు చేస్తున్నారు. అండ్ ఇక్కడ మాత్రం అంటే ఈ 2.5 సంవత్సరాలుగా తెలంగాణ వికసిత్ తెలంగాణ అయిందని చెప్పేసి అంటున్నటువంటి మాట. ఇవాళ వికసిత్ తెలంగాణ అంటే మరి అప్పులు ఉట్టాలి కదా. నువ్వే అంటున్నావు కదా, ఢిల్లీకి వెళ్ళి ఎక్కడ పోయినా దొంగలను చూసినట్టు చూస్తున్నారు అంటున్నావు. అంటే అర్థమైంది తెలంగాణలో ఇవాళ ఆర్థికంగా నష్టాలు ఉన్నది అర్థమైపోతుంది. నీ భాషలో నువ్వే చెప్పినావు. ఎవరైనా అప్పులు నేను చెప్పుకుంటాడా? నువ్వు చెప్పడం వల్ల ఇవాళ ఈ రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు రాకుండా పోతున్నాయి. ఇక్కడ పరిశ్రమలు పెట్టాలంటే ఇవాళ భయపడతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మీ ట్యాక్స్ ఎక్కువైపోయింది, ఆర్ఆర్ ట్యాక్స్ అనే ఎక్కువైపోయింది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవరైనా ఏ దేశంలో ప్రపంచంలో ఎవరైనా సరే ఉద్యోగాలు భర్తీ కానీ వాళ్ళని చెప్తారా? ఎక్కువైపోయినాయి మాకు అర్థం, మేము చదవలేము చేయాలని చెప్పి వాళ్ళని మాట్లాడతారా? ఇవే ముఖ్యమంత్రి అసలు తెలిసి మాట్లాడుతున్నారు తెలియక మాట్లాడుతున్నారు అర్థం కాని పరిస్థితి. మీరు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ప్రజలకు మీరు హామీ ఇస్తే, ఎన్నికల ముందు హామీ ఇస్తే ప్రజలను నమ్మి విద్యార్థులు నిరుద్యోగులు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవాళ వచ్చినాక కనీసం ఒక 10,000 ఉద్యోగాలు కూడా వేయలేను. అసలు ఆర్థిక శాఖ నుంచి నువ్వు ఇచ్చిన అనుమతులు ఎన్నో బయట పెట్టు. ఒక ముఖ్యమంత్రి హోదాలో క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వంలో ఖాళీల ఉద్యోగాల నుంచి మీరు ఇచ్చిన అనుమతులు ఎన్నో బయట పెట్టాలని చెప్పి వాళ్ళ బీఆర్ఎస్ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో మేము ఇచ్చిన ఉద్యోగాలే కదా, మేము పరీక్షలు నిర్వహించి రిజల్ట్ పెండింగ్లో పెట్టినాం అంటే నువ్వు ఇచ్చినావు అంతే తప్ప కొత్తగా మీరు ఇచ్చింది ఏం లేదు. ఆ విషయం తెలంగాణ ప్రజలకు తెలుసు. నిజంగా నువ్వు ఉద్యోగాలు భర్తీ చేసిన విద్యార్థులు ఉద్యోగాలు అద్దా అంటే చెప్పి నీకు నువ్వు అనుకుంటే దమ్ముంటే ఆ అశోక్ నగర్ లైబ్రరీకి రా, ఉస్మాన్ సిటీ లైబ్రరీకి రా. ఎందుకు రావు మరి? మీ మంత్రులను పంపి. ఇవాళ ముఖ్యమంత్రి గారు చక్రబంధంలో ఇరికపోయారు. ప్రజలు, తెలంగాణ ప్రజలు నేను క్షమించారు. ఎప్పుడు జనరల్ స్థానిక ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు బుద్ధి చెప్పుతామని చెప్పి ప్రజలు చూస్తూ ఉన్నారు. అంటే 34 వరకు నేనే సీఎం కూడా దాంట్లో ఎవరికి అనుమానం అవసరం లేదు. ఆల్రెడీ అంటే పశుపతి అనేది ఒక అరుంధతి సినిమాలో ఆయన పండబెట్టినట్టు విలని చంపినట్టు కేసీఆర్ అక్కడ ఆల్రెడీ పండగ పెట్టేశారు. 2 పిల్ల దయ్యాలు తిరుగుతున్నాయి అని చెప్పేసి కూడా విటకరంగా మాట్లాడడం అనేది జరిగింది. 2034 రాక నేనే ముఖ్యమంత్రి ఉంటానని చెప్పి నువ్వు ప్రకటించుకోవడం కాదు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డితో అనిపి, కోమటిరెడ్డి వెంకరెడ్డితో అనిపి, శ్రీధరబాబు గారితో అనిపి, ఇంకేమైనా రాష్ట్రంలో మంత్రులతో అనిపి, మంత్రులు అన్నారు కదా, మంత్రులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో అనిపి వాళ్ళు అంటారా? క్యాబినెట్ మొత్తం తీర్మానం చేస్తే చలో మేము ఒప్పుకుంటాం పో. 34 రాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పి క్యాబినెట్ తీర్మానం చేసి రేపు క్యాబినెట్ సమావేశం ఉందిగా అలా ప్రకటించని చెప్పాను. చాలా అని చెప్తున్నాను. నేను ఏమంటున్నా, ఏ మంత్రి అయినా వారికి మద్దతు ఇస్తే దేనికంటే దానికి ఒక కోమటిరెడ్డి వెంకరెడ్డి తప్ప ఎవరు మద్దతు ఇవ్వరు ఆయనకు. అంతే. ఆయనకు ఎందుకంటే మళ్ళీ రాజగోపాల్ రెడ్డి నుంచి ఆయనకు పోటీ ఉంది కదా. ఎక్కడ ఈయన ముఖ్యమంత్రి వ్యతిరేకంగా మాట్లాడి ఈయన తీసిపడేసి రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి మంత్రి పదవి అని చెప్పి వాళ్ళ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు భయపడుతున్నారు. అట్లా రేవంత్ రెడ్డి ఏదంటే రూడు బస్సు, ఆయన బస్సు అంటే నేను బస్సు అని అంటుండ్రు. రైతు బంధు అనే పథకం గతంలో దేశం మొత్తంలో ఎక్కడన్నా ఉందనా? కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే దేశంలో మొట్టమొదటిసారిగా ప్రపంచంలో నాకు తెలిసి రైతు బంధు పెట్టిన ఒకే ఒక నాయకుడు కేసీఆర్ గారు. దీన్ని చూసే కదా కేంద్రం కూడా కిసాన్ సమ్మాన్ యోజన అని పెట్టింది. కాబట్టి 73,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర ఉన్న అధికారిక లెక్కల ప్రకారం 73,000 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో ఇచ్చారు. రైతు బీమా ఇచ్చిండు, ఉచిత కరెంట్ 24 గంటలు ఇచ్చిండు. అదే విధంగా రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసిండు. అది కదా కేసీఆర్ గారు చేసింది. దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఈ రోజు ఏమున్నది? రేవంత్ రెడ్డి రాగానే ఎకరానికి 15,000 ఎత్తా అన్నాడు. ఆల్రెడీ 4 కాపులకు ఎక్కువచ్చిండు. వేసింది ఎక్కడ? ఒకసారి కేసీఆర్ గారు జమ చేసిన పైసలు వేసిండు, ఆ తర్వాత పైసలు వేసాడు, బంద్ చేసిండు. లాస్ట్ ఇయర్ కూడా మనకి ఏం వేసిండు? ఎండాకాలంలో రబీ సీజన్ కు 2 ఎకరాలకు వేసిండు. ఇప్పుడు ఏం వేసిండు? 1 ఎకరానికి వేసి మీటింగ్ పెట్టుకున్నాడు. ఎకరానికి మీటింగ్ పెట్టుకుంటాడు. ఈడేం లీడరా? ఎత్తేనియమా? నిజంగా ఉంటే అందరికి వేయాలి, అంతేగాని తాపక ఎకరం వేసినా ఎకరం ఎవరికి ఎత్తాను? నీ ఇంట్లోకి ఏం చేస్తానవా? రైతులకు పంట పండిస్తే కదా అద్భుతమైనటువంటి పంట పండుతుంది. ఆ పండిన దాన్ని కొనలేదు. అది ఓంగా యూరియా బత్త కొనుక్కోనికత్తే యాపులల్లో యూరియా బుక్ చేయమంటావు, షాపులలో పోతే యూరియా దిక్కులేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక దోకబాజీ డ్రామాబాజీ మాటలు. అంతకుముందు ఏమన్నావు? ఏ పంట పండితే ఆ పంట 10 పంటల మీద, అది ఒడ్లు కావచ్చు, మక్కలు కావచ్చు, జొన్నలు కావచ్చు, సజ్జలు కావచ్చు, పెసర్లు కావచ్చు, కందులు కావచ్చు, అన్నిటి మీద 500 రూపాయలు పెట్టుకుంటాను. 500 దేవుడెరు ఉన్న మొత్తం సన్నవాడ్ల మీద 500 రూపాయలు ఇచ్చుకుంటా అన్నాడా? ఆ సన్నవాడ్లు 33 రకాలు ఉంటే అవి బంద్ చేసిండు. కొత్తగా ఏదో మేము ఇచ్చిన అట్లా వేసుకుంటేనే ఇస్తామన్నా. అది నేనేమంటానంటే ఆఖరి పొలమోడు ఫస్ట్ తుకం పోసుకుంటాడు, తుకం పోసుకుంటే నారు పోసుకుంటాడు. ఇప్పుడు మరి ఆఖరి పొలమోడు ఆల్రెడీ తుకం పోసుకున్న తర్వాత నువ్వు వడ్ల లెక్క చెప్తే ఎట్లా?
మరి సన్నమోట్లు ఏడ పని చేస్తున్నాయి? నువ్వు అన్ని పంటలు కొంటాను కదా, దొడ్డుబడ్ల సంగతి దేవుడు ఎరుగు. ఇస్తాను సన్నవాట్లను కూడా సంక్రాంతికి ఇస్తాను. కాబట్టి నేనేమంటాను, రేవంత్ రెడ్డి చెప్పే అని జూటే మాటలు. ఏమంటాడే, నన్ను చూస్తే ఇకారంగా చూస్తారు ఢిల్లీ పోతే అంటాడు. నువ్వు ఇకారం మనిషి కాబట్టి ఇకారంగానే చూస్తాడు. మరి 72 సార్లు ఏమిటి పోయినావా? ఇకారం అనిపించుకోనికి పోయినావా? ఢిల్లీకి ఏమిటి పోయినావు? కాబట్టి నేనేమంటానంటే మొత్తం ఆయన మాట్లాడేటువంటి భాష, ఆయన చేసేటువంటి పద్ధతులు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయి, తెలంగాణ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే ఏ రోజు ఆయన తెలంగాణ పోరాటంలో లేడు. కాంగ్రెస్ దగ్గర కొనుక్కున్నాడు ఈయన. ఏదైతే అంతకుముందు కోమటిరెడ్డి గారు చెప్పినట్టు పిసిసి పదవి 50 కోట్ల కొనుక్కున్నాడు. ఈ రోజు ముఖ్యమంత్రి పదవి 1000 కోట్ల కొనుక్కున్నాడు. అది మీరు నేను చెప్పాలి, ఆయనే చెప్పిండు. మన రాహుల్ గాంధీ 1000 కోట్లు అడుగు తీయమా అని చెప్పేసి అన్నదే ఆయన. కాబట్టి ఆయన ఆల్రెడీ కొనుక్కున్నాడు. ఇక అంతకుమించి ఏముంటా చెప్పండి. అండ్ చూసుకుంటే ఇప్పుడు నిరుద్యోగుల గురించి కావచ్చు, రైతులు కావచ్చు, తర్వాత మహిళలు కావచ్చు, అందరూ రేవంత్ రెడ్డి వైపే ఉన్నారు. రేవంత్ రెడ్డినే గెలిపిస్తారు, 2034 వరకు నేనే సీఎం అన్నట్టు కూడా 5000 ఉద్యోగాలు ఇస్తా అంటుండ్రు నిరుద్యోగులకు. ఆయన మోసం చేయండి ఎవరిని? ప్రతి ఒక్కరిని మోసం చేసిండు. 5000 ఉద్యోగాలు ఎక్కడ నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని, నువ్వు పెట్టిన ఎగ్జామ్స్ ఎన్ని, నువ్వు పెట్టిన గ్రౌండ్ టెస్ట్లు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు, అవన్నీ బయట పెట్టు. నేనేమంటానంటే ఒకటే చెప్తున్నా, ఆయన చెప్పింది వచ్చిన సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇప్పటి వరకు 17,000 ఉద్యోగాలు ఇచ్చిండు. మిగతా ఉద్యోగాలు ఏమో నిరుద్యోగ యువత అడుగుతుంది. 5,000 వేసినా నేనేమంటానంటే 5,000 ఎందుకు వేయాలండి? దానిలో ఖాళీలు ఉన్నాయి, 10,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, 19,000 ఉన్నాయి, 10,000 ఉన్నాయి. నువ్వు కనీసం అవి కూడా వేయకుండా నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నటువంటి దోకాబాజ్ ప్రభుత్వం ఈ రోజునటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం. గతంలో కేటీఆర్ గారు ఉన్నప్పుడు దిక్కు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి, కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేటీఆర్ గారితో అద్భుతమైన ఐటీ ఉద్యోగాలు వచ్చాయి. అదే విధంగా మా ఇరిగేషన్ హరీష్ రావు గారు ఆధ్వర్యంలో అద్భుతమైన ఇరిగేషన్ నడిచి గ్రామాల్లో కూడా ఉత్పత్తి అవకాశాలు పెరిగినాయి. ఈ రోజు ఏముందండి? ఓ దిక్కు చూస్తే కోలు కుంభకోణం, నైని కుంభకోణం, ఇంకో దిక్కు చూస్తే ఇసుక కుంభకోణం. మొన్న మా సతీష్ రెడ్డి గారు చెప్పినట్టు ఓ దిక్కు సీతక్క పొంగులేటి కలిసి ఇసుక కుంభకోణం నడుతుంటది, ఇంకో దిక్కు వచ్చేసి మా త్రిశాంగ్ చెప్పినట్టు సెల్ ఫోన్ లో కుంభకోణం నడుతుంటది, ఇంకో దిక్కు నైనికు బ్లాక్ కుంభకోణం నడుతుంది, ఇంకో దిక్కు జూపల్లి గారు చెప్పినట్టు స్టిక్కర్ కుంభకోణం నడుతుంటది, ఇంకో దిక్కు ఏదైతే కొండ సురేఖ బిడ్డ చెప్పినట్టు దేవాలయ భూముల కుంభకోణాలు నడుతాయి. ఈ కుంభకోణాలు లంబకోణాలు తప్పితే ఇంకో కోణం ఏం లేదు కదా. ఇలా దోపిడి కోణం తప్ప ఇంకో కోణం కనిపిస్తలేదు. ఆయన ప్రసంగిస్తుంటే టీవీలు అంతా కూడా ఆఫ్ చేసుకునేటువంటి పరిస్థితి తెలంగాణ సమాజం. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి అబద్ధాలు ఇంకా ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడకపోవచ్చు, దేశంలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన చెప్తున్న ప్రతి లెక్కలు అబద్ధం. ఆయన ఈరోజు అది రైతుల ఆశీర్వాద సభ అన్నట్టు. ఎక్కడ ఆశీర్వాదం? రైతులు నిన్ను తరిమి కొట్టేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కనీసం నువ్వు ఒడ్లు కొనమంటే కాలు మొక్కే పరిస్థితి. ఒడ్లు కొనయ్యా అని చెప్పి గన్ని బ్యాగులు ఇయ్యని కాలు మొక్కేటటువంటి పరిస్థితి రైతులకు దిగదార్చినాం. ఒక యూరియా బస్తా కూడా రైతుల అధికారుల కాళ్ళు పట్టుకునేటటువంటి పరిస్థితి తెలంగాణలో దాపరించిందంటే దానికి కారణం నీ పాలన, నీ కాంగ్రెస్ పాలన. కాబట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ని కోరుకుంటారు. దేశంలో ఎవరు చేయని విధంగా, ఎవరు ప్రవేశపెట్టినటువంటి పథకాలు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతులకు గత ప్రభుత్వాలు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని అందరు కూడా ప్రభుత్వాలన్నీ కూడా రైతుల నుండి శిస్తులు తీసుకున్నటువంటి పరిస్థితి ఉండే. నీటి తీరువాయి పన్ను కావచ్చు, ఇట్లా రకరకాల పన్నులు రైతుల నుండి వసూలు చేసినటువంటి ప్రభుత్వాలు ఉండే. కానీ రైతులకు తిరిగి పెట్టుబడి సాయం ఇచ్చినటువంటి ప్రభుత్వం దేశంలో కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ గవర్నమెంటే ఫస్ట్ టైం దేశ చరిత్రలోనే మొదటిసారి ఇచ్చింది. దాన్ని మొత్తం దేశం అనుసరించింది. చాలా రాష్ట్రాలు అనుసరించినాయి రైతు బంధు పథకాన్ని. అదేవిధంగా రైతు ఏమన్నా అకాల మరణం చెందితే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని రైతు బీమా పథకం తెస్తే ఈరోజు 7,600 కుటుంబాలు తెలంగాణలో ఆ రైతు బీమా ఏదైతే డబ్బులు రావాలో దానికోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నది. ఆ కిస్తులు కట్టినటువంటి పరిస్థితి ఎల్ఐసికి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ప్రజలందరూ కూడా రైతుల ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉండేనో కేసీఆర్ గారి పాలనని మళ్ళీ కోరుకుంటారు బలంగా. కాబట్టే నిన్న జరిగినటువంటి సభలో ఆయన తిట్ల దండకం తప్ప ఇంకేం లేదు. ఆయన ఈరోజు ఏదైతే అరుంధతి సినిమాలో పాశుపతిని ఏదైతే బంధిస్తారో ఆ బందీ నుండి మొన్న 23 డిసెంబర్ విముక్తి అయ్యిండిన. విముక్తి అయ్యి మొత్తం ఈ తెలంగాణలో పడినటువంటి పాశుపతి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆ పాశుపతిని మళ్ళొకసారి తంత్రాలు చేసి ఆయనను బంధించడానికి తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం అంతా, తెలంగాణ రైతాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది. ఆ పాశుపతిని తొందరగా బంధిస్తారు. ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు అంతా మంత్రాలు వేసి ఆ పాశుపతిని బంధించి మళ్ళొకసారి కోటలో పెడతారు.
ఈ రోజు ఆయన బందీ కావడమే కాకుండా కాంగ్రెస్ ని మొత్తం కూడా పాతాళ లోకంలోకి తొక్కేసేటటువంటి పరిస్థితి తెలంగాణ తీసుకొని వస్తుండు. కాబట్టే తెలంగాణలో ఆయన చేసింది ఏం లేదు. ఈరోజు రుణమాఫీ విషయంలో చెప్పింది 40,000 కోట్లని ఆయననే ప్రకటించిన తర్వాత గవర్నర్ తోని 31,000 కోట్లు అన్నాడు. బడ్జెట్ లో 26,000 కోట్లు పెట్టిండు. తర్వాత 20,000 కోట్లు అన్నాడు. అది అమలుకి వచ్చే వరకు 19,000 కోట్లు అని తెలుస్తుంది. కాబట్టి అది కూడా సగం అరాకోరా రైతు రుణమాఫీ జరిగింది. అందుకే మేము చెప్పినాం, నీ కొండారెడ్డిపల్లి కోదామా, నీ కొడంగల్ కోదామా, ఎక్కడన్నా సిద్ధం. రుణమాఫీ సంపూర్ణంగా 2 లక్షల వరకు అయ్యిందంటే రాజకీయ సన్యాసం చేస్తా అని కేటీఆర్ గారు చెప్పిండు. దాని ఛాలెంజ్కి ఇప్పటి వరకు కూడా సిద్ధంగా అయ్యాడు కదా రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి ఆయన చెప్పినటువంటి మాటలేంది అంటే, కేసీఆర్ 2 పంటలకు ఇస్తున్నాడు, 10,000 ఇస్తుండు, నేను 15,000 వేస్తా అని చెప్పి డిసెంబర్ 7 తర్వాత మా ప్రభుత్వం వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వంలో 15,000 ఇస్తా అన్నాడు. ఇచ్చిండా 15,000? ఎన్ని? ఆయన 3 పంటలకు కాదు 3 విడతలు ఎగ్గొట్టిండు. ఇప్పటి వరకు ఎగ్గొట్టినటువంటి పైసలు దాదాపు 30,000 కోట్లు రైతు భరోసా ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా కౌలు రైతుల గురించి చాలా చెప్పిండు, పుంకాలుగా కౌలు రైతులను రెచ్చగొట్టి, వీళ్ళు కదా అసలు వ్యవసాయం చేసేది, వీళ్ళకి గడా ఇవ్వాల్సింది పెట్టుబడి సాయం అన్నాడు. ఈరోజు కౌలు రైతులకు ఒక్క రైతు కానీ ఇచ్చినవాను. అదేవిధంగా రైతు కూలీల పరిస్థితి ఏంది? రైతుల కూలీలను అట్లనే వెయిట్ చేసాడు. మళ్ళా ఫస్ట్ ఏమన్నాడు ఆయన మేనిఫెస్టోలోనేమో అన్ని పంటలకు 500 రూపాయలు బోనస్ అన్నాడు. ఆ బోనస్ కాస్త వరికి బోనస్ ఇస్తా, వడ్లకు బోనస్ ఇస్తా అని ఎన్నికల తర్వాత చెప్పిండు. తర్వాత సన్నాలకు బోనస్ ఇస్తా అన్నాడు. తర్వాత ఈరోజు ఆ 33 రకాల సన్నాల నుండి 7 రకాల సన్నాలకే ఇస్తా అంటుండు. ఆ సన్నాలకు ఇచ్చేది కూడా 2 వానకాలాలకు ఇచ్చిండు, 2 యాసంగికి ఎగ్గొట్టిండు. అట్లా ఈయన ఎగవేతల ప్రభుత్వం, ఎగవేతల రేవంత్ రెడ్డి, ఎగవేతల ప్రభుత్వం. కాబట్టి రైతులు డిసైడ్ అయినరు 100%. ఇప్పుడు ఎన్నికలు వచ్చిన తెలంగాణలో కేసీఆర్ గారిని ప్రజలు హక్కున చేర్చుకుంటారు. రైతులు ముఖ్యంగా ఈరోజు అంతా కూడా బాధపడుతున్నారు, ఎందుకు కేసీఆర్ గారిని పొడగొట్టుకున్నామని. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు 100% కేసీఆర్ గారి రైతు పాలన మళ్ళా రావాలని ప్రజలు బలంగా కోరుకుంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వేదిక ఏదైనా, సందర్భం ఏదైనా, నిత్యం కేసీఆర్ ఆ యొక్క మాట, ఆ యొక్క పలుకు లేకుండా, ఆ జపం లేకుండా ఏ మీటింగ్ లేదు ఇప్పటి వరకైతే. ఆయన మానాన్ని ఆయన మంచిగా బ్రహ్మాండంగా మా పార్టీ శ్రేణులతోటి పార్టీ పునర్నిర్మాణం ఏ విధంగా చేయాలి, ఎట్లా చేసుకోవాలని ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సీనియర్ నాయకత్వంతో మేము ముందుకెళ్లే కార్యక్రమంలో మేముంటే ఎంతసేపు ఫామ్ హౌస్లో బంద్ అయ్యిండు, ఇంకెక్కడో బంద్ అయ్యిండు, 100కు 200 సార్లు చెప్పినాం మేము. అది ఫామ్ హౌస్ కాదు, కేసీఆర్ గారి అగ్రికల్చర్ సంబంధించి వ్యవసాయ క్షేత్రము. అది నియోజకవర్గంలో పెట్టుకున్నాడు. ఆయన గజ్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆ నియోజకవర్గంలో వారు అక్కడ ఇల్లు కట్టుకున్నారు. దాన్ని పట్టుకొని ఫామ్ హౌస్ అని రెగ్యులర్ గా మా నాయకత్వం కేటీఆర్ గారు, హరీష్ రావు గారు తిరుగుతా ఉంటే నీకు అగులు పుగులు అవుతున్నావు కాబట్టి వీళ్ళని కాదనుకుంటా ఆ పెద్ద మందిని తిడితే నీకు ఏదో వస్తుంది అనుకుంటున్నావు. కానీ ఇప్పుడు ఎవరిని బంధించినా ఎవరు ఏం చేస్తారు అనేది ప్రజలు భవిష్యత్తులో చూపెడతారు. ఎందుకంటే ఇవాళ మీరు ఎంతసేపు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. రేపు తెలంగాణ ప్రజలు మీ పార్టీని మొత్తానికి బంధిస్తారు, బయటికి రాకుండా చేస్తారు. అది గుర్తుపెట్టుకో ఫస్ట్. ఎంతసేపు ఇలా రైతులకు మేమేదో గొప్పలు చేసినామని చెప్పుకుంటున్నావు కదా, నిజంగా రైతును రాజును చేసింది కేసీఆర్ గారు. కానీ ఇలా మీరు రైతును బిచ్చగాళ్ళగా తయారు చేస్తా ఉన్నారు. ఇలా మీరేదో గొప్పగా చేస్తున్నట్టు. ఆనాడు కేసీఆర్ గారు 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు ద్వారా అకౌంట్లో టంగు అని ఓట్ల నాడు వేస్తే, మీరు ప్రతి సందర్భంలో ఎన్నికలు ఎప్పుడుంటే అప్పుడు ఇలా మొట్టమొదటిసారిగా మీరు ఇప్పుడు 5 రైతు భరోసాలలో 3 రైతు భరోసాలు ఎగ్గొట్టిండ్రు. 30,000 కోట్లు బాకీ ఉన్నారు ఇలా రైతాంగానికి రైతు భరోసా పేరు మీద. అదే విధంగా రైతు బోనస్ పేరు మీద 10,000 కోట్లు ఎగ్గొట్టిండ్రు. ఏది చక్కగా ఇచ్చిండ్రని మీరు చేసేది పిడికడంతా, చెప్పుకునేది చాతడంతా అన్నట్టు మీ యొక్క మాటల తీరు చూస్తే కనిపిస్తా ఉన్నా. కానీ మాటల్లో కాదు చేతల్లో చూపించండి ముఖ్యమంత్రి గారు. ఇలా రైతులను పట్టించుకుంటలేరు, రైతులు అరికోసపడతా ఉన్నారు. అరే పండించిన పంటను కొనే దిక్కు లేదు ఈ రాష్ట్రంలో. మీరు రైతులకు మేము ఇంకేదో చేసినామని చెప్పి గొప్పలు చెప్తా ఉన్నారు. లేదో 126,000 కోట్లు పెట్టినామంటున్నారు. ఎక్కడ పెట్టినాం? చర్చకు సిద్ధమా దాని మీద? వీళ్ళ మా నాయకుడు కేటీఆర్ గారు, మా నాయకుడు హరీష్ రావు గారు కూడా ఈ ప్రభుత్వాన్ని చర్చలకు పిలిచిర్రు.
మీరు అన్ని లేనిపోని అని చెప్పి మీరు పెట్టింది బడ్జెట్ లో తక్కువగా చేసింది ఎక్కువగా అని చెప్పడం అయితే ఏదైతే ఉన్నదో ప్రజలు అన్నిటినీ గమనిస్తా ఉన్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాద పెడతారు. ముందుగా అయితే చాలా బాధాకరం, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎంత హుందాగా మాట్లాడాల్సిన మాటలు. అసలు మీరు చేసింది ఏంది? నిన్న మీరు చేసింది మీరు ఆ కార్యక్రమము, దానికి ఒక పెద్ద స్టేజ్, ఏది మ్యూజిక్ ఫంక్షన్ హాల్ లాగా లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా చేసుకుంటావా? నువ్వు రైతుల మధ్యలో పోతే, నువ్వు ఆ మాటలు మాట్లాడితే, ప్రజల మధ్యలోకి వచ్చి నిన్న చెప్పిన మాటలు సెక్యూరిటీ లేకుండా మాట్లాడితే నువ్వు ఏం చేస్తున్నావు, కేసీఆర్ గారు ఎంత గొప్పగా చేస్తున్నారని ప్రజలు చెప్తారు. నువ్వు వెనక సెక్యూరిటీని వేసుకొని నువ్వు కాకి లెక్కలు చూపెట్టుకుంటా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఇంతకుముందు ప్రెస్ మీట్లో కేటీఆర్ గారు చెప్పినట్టు కాగ్ రిపోర్ట్లు ఉన్నాయి మీ దగ్గర, ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్ ఉంది, పార్లమెంట్ లో సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఉంది. రఘునందన్ రావు గారు అడిగిన క్వశ్చన్ కి ఒకసారి 6 లక్షల కోట్లు, ఒకసారి 7 లక్షల కోట్లు, ఒకసారి 8 లక్షల కోట్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత అప్పు లేనే లేదు. ఒకటి. రెండోది, మీరు వాడే భాష అంటే మీరు ఏ స్థాయి నుంచి వచ్చారు, మీ ఆలోచన విధానం ఏంటి, మీరు ఎంత క్రూరంగా మాట్లాడతారు, మీరు మనుషులను ఎంత క్రూరంగా మీరు ఊహించుకుంటారు అన్నది దానికి నిదర్శనం రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది. మూడోది, ఎవరిని బంధించారు, ఎవరిని బంధించారు అంటున్నా. 10 ఏళ్ళుగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి దిగిపోయినంత వరకు ఈ రోజు మీరు చూస్తే సజీవ సాక్షిగా ఈ రోజు మీకు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి మొదలు పెడితే ఈ కమాండ్ కంట్రోల్ వరకు చెప్పుకుంటూ పోతే, హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేస్తే ఆసిఫాబాద్ దగ్గర నేను తీసుకెళ్తా. మీరు ఈ 2.5 సంవత్సరాల్లో మీరు మన కాంగ్రెస్ పార్టీ అంటేనే బీఆర్ఎస్ మీద ఏడవడం తప్పించి రేవంత్ రెడ్డి గారు ఏం చేసినారని చెప్పి ఒక్కసారి ప్రజాముఖంగా శ్వేతపత్రం విడుదల చేయాలి. తర్వాత ప్రజలు ఆయన వింటారా లేకపోతే ఆయన ప్రజలు వింటారా అన్నది తెలిసిపోతుంది. మా మీద ఏడవడం కాదు, లగచర్ల నుంచి మొదలు పెడితే మీకు ఇప్పుడు నిన్న మొన్నటిదాకా కూడా మీరు చేసిన లెక్కలన్నీ 4 లక్షల కోట్ల అప్పులు ఏడబెట్టినావు 4 లక్షల కోట్లు. నేనేమంటున్నా అంటే బట్టగాల్చి మీద వేయకుండా సావధానంగా ప్రజలను విను, వాళ్ళు ఏమనుకుంటున్నారు, హైడ్రా మీద నీ గురించి ఏం మాట్లాడుతున్నారు, రైతు బంధువులు ఇవ్వకపోతే రైతులు నీ గురించి ఏం మాట్లాడుతున్నారు, 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మన అశోక్ నగర్ లో ఏదైతే రాహుల్ గాంధీ చెప్పినాడో దాని గురించి ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, నిరుద్యోగులు ఏం మాట్లాడుతున్నారు, అసలు నీ పట్ల బయట ఎట్లాంటి వాళ్ళకు ఫీలింగ్ ఉంది, నిన్ను ఎట్లా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు, నువ్వు బయటికి వస్తే తెలుస్తుంది కదా. నువ్వు అక్కడ ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని పెద్ద ఏది మన సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లాగా నువ్వు అక్కడ నువ్వు ఇచ్చే దానికి ఏడ్చుకుంటే 2.5 సంవత్సరాల తర్వాత ఇచ్చిన దానికి నువ్వు కాకి లెక్కలు చూపెట్టుకుంటే మళ్ళీ దాని మీద బీఆర్ఎస్ ని బదనాం చేస్తున్నావు. సో నేనేమంటున్నా అంటే ఒక వెంట్రుక వాసి కూడా బీఆర్ఎస్ కి నష్టం కలగదు. ఎందుకంటే ఆయన ఒక పిచ్చోడని అందరికి అర్థమైపోయింది. అదే యాస, అదే భాష. ఓకే. అండ్ సో అంటే కొన్ని లెక్కలు కావచ్చు, తర్వాత వేరే కూడా మాట్లాడడం నిరుద్యోగుల గురించి అందరు కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు. 2034 వరకు సీఎం పర్సన్. నేను ఒకటే మాట అంటున్నానండి, ఇప్పుడు బీఆర్ఎస్ 10 ఏళ్ళు చేసింది కదా, టోటల్ గా కాంగ్రెస్ ఎన్ని ఏళ్ళు చేసింది? టీడీపీకి ముందు కూడా కాంగ్రెస్ చేసింది. మరి మీరు చేసిన 40-50 ఏళ్లలో టాయిలెట్లు కూడా లేవు. మీరు ఇప్పుడే మంచి రామగుండం వైపు వెళ్తే, మంచిర్యాల వైపు వెళ్తే, మందమారి వైపు వెళ్తే, బెల్లంపల్లి వైపు వెళ్తే మళ్ళీ ఇప్పుడు కనీసం డ్రైనేజ్ పైప్ లైన్లు క్లీన్ చేయడం కానీ, లేకపోతే గోదావరి వాటర్ డైలీ మంచినీళ్ళు అందించడం కానీ, లేకపోతే కనీసం మున్సిపాలిటీస్లో ఎడ్ల బండ్లతో తీస్తారు ఆ చెత్త తీయడం కానీ, బేసిక్స్ చెప్తున్నాను నేను. ఈ బేసిక్స్ అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంటది. ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కాదు, ఈయన మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్. ఈయన ఏ రోజు కూడా కనీసం మున్సిపాలిటీ మీద ఈయన రివ్యూ చేసిన దాఖలాలు లేవు. నేనేమంటున్నా, మీరు గత 40-50 ఏళ్ళుగా కాంగ్రెస్ పాలించింది అన్నది రేవంత్ రెడ్డి మర్చిపోయాడు. రేవంత్ రెడ్డి గత 10 ఏళ్ళు పట్టుకుని ఏదైతే తోకలా ఊగులాడుతున్నాడు కదా, ఆయన చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు. ఆయన ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, భారతదేశాన్ని 40-50 ఏళ్ళు పాలించింది కూడా కాంగ్రెస్ పార్టీయే. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా అత్యధికంగా పాలించింది కాంగ్రెసే. ఏం చేసినారు మీరు? యూనివర్సిటీలు కట్టినారా, ప్రాజెక్టులు కట్టినారా, ఉద్యోగాలు ఇప్పించినారా? ఈ రేవంత్ రెడ్డి ఎన్ని పార్టీలు మారుతాడు? ఇప్పుడు అందరికీ తెలుసు ఆయన చేసుకున్న విధానం ఎట్లా సెట్ అవుతుందని. 20-30 మంది ఎమ్మెల్యేలను పట్టుకొని మళ్ళీ ఎప్పుడు బీజేపీలో జంప్ అవుదామని ఆయన కూడా వెయిటింగ్ లో ఉన్నాడు. సో ఆయనకు గ్యారంటీ లేదు. బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ, రాష్ట్రాన్ని సాకారం చేసిన పార్టీ, 10 ఏళ్ళు అభివృద్ధి చేసి మొత్తం దేశంలోనే రాష్ట్రాన్ని నంబర్ 1 గా నిల్చోబెట్టిన పార్టీ. రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మాకు తెలంగాణ మా బాపు కేసీఆర్ గారిని ఆయన అంటిపట్టుకొని మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి చాలా సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నాం, అడ్డగోలుగా మాట్లాడు బంద్ చేయి.
మేము కూడా కుక్కలు బిక్కలు తిక్కలు అని మాట్లాడితే మాత్రం బీభత్సంగా తిట్టకుండా బూతులు మేము కూడా తిట్టవచ్చు. పాలన పరంగా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనేది చాలా క్లారిటీ ఇస్తే మంచిది. దానికి మేము వస్తాం. మేము ఇది చేయలేదని చెప్పేసి నువ్వు కన్స్ట్రక్టివ్ గా మాట్లాడు, మేము ఏం చేస్తామని చెప్పేసి టేబుల్ ఎక్రాస్ లో కూర్చొని మాట్లాడదాం. కానీ పర్సనల్ గా చెప్పరాని అన్పార్లమెంటరీ పదాలు మాట్లాడితే మాత్రం చాలా సీరియస్ గా ఉంటుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.